అంటే మీరు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి బాబాకి సేవ చేస్తూ ఉన్నారు, బాబాని ఆరాధిస్తూ ఉన్నారు. అవునండి. మీకు 18వ ఏట వివాహం అయింది. అవునండి. 23వ ఏట మీ భర్త శివైక్యం చెందారు. ఆ అంశానికి సంబంధించి బాబా మీకు ఏమన్నా సందేశం ఇచ్చారా? అప్పుడు లేదండి, అసలు సందేశాల పుస్తకం అప్పుడు తెలియదండి. మామూలుగా నిత్యం బాబాకు పూజ చేసుకుంటా ఉండేదాన్ని ఇంట్లో. ఇలా సందేశాల పుస్తకం ఉందని కూడా నాకు తెలియదు. కానీ ఎక్కడన్నా అప్పుడే అక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా భజన జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా బాబా చాలా దీనంగా చూస్తున్నట్టు కనిపించేది. ఎందుకు ఈయన ఇలా చూస్తున్నారా అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఈయన అనారోగ్యం ఉండడం వలన ఒకవేళ వెళ్ళిపోతారా లేదా అనేది కూడా నా భ్రమకు కలిగించలే, నాకు బాధ తెప్పిలేదు బాబా గారు అసలు. అంటే మీ భర్త చనిపోక ముందు కూడా బాబా మీకు కనపడుతూ ఉన్నారు, కాకపోతే దీనంగా ఉన్నారు. అవునండి, దీనంగా చూసేవాళ్ళు. ఏదో ఈ బిడ్డకి ఏదో దాని ద్వారా ఏదైనా సంకేతం ఇవ్వాలని చూసారా? అలా ఏం సంకేతం తెలియలేదండి. బాబా ఏదో ఇబ్బంది రాకపోతుంది, ఏదో ఇబ్బంది అవుతుంది ఈ అమ్మాయికి అని చెప్పి అనే విధంగా నన్ను ఆయన చూసేవాళ్ళు. కానీ అప్పుడు ఆ వయసుకి నాకు అంత ఆలోచన కూడా రాలేదండి. చాలా చిన్న వయసు మూలన అంత డెప్త్గా నేను ఆలోచించలేదు. ఏదో ఏది జరగాలో భగవంతుడు నిర్ణయం అనుకునేదాన్ని. అలా జరిగాక కూడా సరే నా ప్రారంభంలో ఏదైతే ఉందో అదే జరిగిపోయింది, ఏదైనా భగవంతుడు ఉన్నాడు కదా. ఇప్పటికీ నేను అదే నమ్ముకుంటానండి. జీవితం మనం చేసేస్తున్నాం, నేను చేసేస్తున్నాను, నాకు తెలుసు అంతా, నేనే నేర్చగలను, నేనే చెప్పగలను అనేది మటుకు మనం ఆ భ్రమకి వెళ్ళామంటే ఎట్టి పరిస్థితిలో జరగని పని అండి. 23 సంవత్సరాలకే మీరు మీ భర్తను కోల్పోయారు. ఒంటరి మహిళగా మీరు జీవితాన్ని ఇక్కడ వరకు నెట్టుకొని వచ్చారు. నిజంగా ఒంటరి మహిళగా ఒక కుమారుడితో మీరు జీవితాన్ని నెట్టుకురావడానికి బాబా మీకు సాయం చేశారా? నాకు బాబా చేశారు అని అంటే అక్షరసత్యంగా చేశారండి. ఎందుకంటే అది కేవలం బాబాగానే వచ్చి చెయ్యక్కర్లేదండి, నా తల్లిదండ్రుల రూపకంగానే నాకు సహాయం అందిందండి. నేను చెప్తున్నాను కదా, వారు ఐక్యం చెందాక, శివైక్యం పొందాక నేను అసలు రూపాయి లేదు నా దగ్గర. నా అత్తగారుల తరపు వాళ్ళు ఏమి ఇవ్వలేదు. అత్తగారు వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ తక్కువే, బట్ నాకంటూ ఏం చెందనివ్వలేదు. మా ఫాదర్ అప్పుడే నన్ను తీసుకొచ్చేసి నేను చూసుకుంటాను, మా బిడ్డని మనవడిని నేను చూసుకుంటాను అని చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో ఈ రోజు వరకు మా ఫాదర్ సంరక్షణలోనే మేము ఉన్నాము. అదే నేను అంటాను, నాకు రూపాయి లేదు. నేను స్కూల్కి జాయిన్ చేయడం కానీ, నేను ఏదన్నా ఫర్దర్గా నేను సంపాదించుకోవడం కానీ ఏమీ లేని టైంలో నేను నా బాబుని పట్టుకొని నా ఫాదర్ మదర్ ఇంటికి వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా షెల్టర్ అయ్యి మమ్మల్ని ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టిందంతా మా అమ్మగారు మా నాన్నగారేనండి, నా తల్లిదండ్రులే. నేను ఎలా అనుకుంటానంటే బాబా గారు వాళ్ళ రూపకంగా నన్ను నిలబెట్టారు. ఇదంతా భగవంతుడు అనుగ్రహం కారణంగానే నా జీవితం ఇలా నడిచింది. భగవంతుడికి ఎంత రుణం అంటే అది బాబా గారినే తీసుకుంటాను ప్రత్యేకించి. బాబా గారు నన్ను ఇవాళ ఈ స్థాయికి నిలబెట్టినారు అంటే నేను ఎంత సేవ చేసుకున్నా కూడా అది ఎన్ని జన్మలకైనా నాకు చాలా. అంటే సాయిబాబా మీ జీవితంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా, మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నట్లుగా, ఆయన మీతో మాట్లాడుతున్నట్లుగా, కొన్ని సందేశాలు ఇస్తున్నట్లుగా మీరు అనుభూతి చెందుతున్నారు. కాబట్టి అంటే మీ భర్త గారు చనిపోయిన తర్వాత మీరు బాధలో ఉంటారు కదా, ఆ బాధపడకని మీతో ఆయన ఏమన్నా మాట్లాడడం కానీ, లేకపోతే ఆయన మీకు ఏదైనా సందేశాలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేశారా? ఒకసారి ఒకనొక టైంలో బాధ వస్తుంది, ఖచ్చితంగా రాకుండా ఉండదు. బాధ వస్తున్నప్పుడు కాలం తీరిన వారు చనిపోక తప్పదు, ఉన్నవారితో సంతోషంగా ఉండి తృప్తిగా సంతోషంగా జీవించు, నేను నీకు నిరంతరం నీ జీవితాన్ని నేను నడిపిస్తాను, నువ్వు నా బిడ్డవి అని చెప్పి అదే అభయం ఇచ్చి నన్ను నడిపించారండి. ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా కంట్లో నీరు రానివ్వరు, అస్సలు కారణివ్వరు. ఒకవేళ నేను బాధపడ్డానంటే నాకన్నా బాబా ఎక్కువ బాధపడతారు. నాకు ఆ ఫోటో రూపకంగా, ఆ విగ్రహ రూపకంగా తెలిసిపోద్ది. నేను బాధపడిన రోజు ఖచ్చితంగా బాబా బాధపడతారండి, అంత బాధపడతారు, అంత అభయం ఇచ్చారు. ఇప్పుడు నా తండ్రి ఉన్నారు, నా తండ్రి స్థానం ఆయన నా తండ్రి, కానీ బాబా నా లైఫ్కే తండ్రి అండి. నా జీవితం మొత్తాన్ని నడిపించింది ఆయన, నా తండ్రి ఉండగా నాకు ఇంకే భయం లేదు. ఈ రోజుకి చెప్తాను, నాకు అసలు భయం అనేది లేదండి. ఎంత ధైర్యంగా నన్ను నడిపించారంటే ఎటువంటి ఇది కూడా నెగిటివ్ కూడా నేను ఎదుర్కోలేదు. నన్ను ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి పంపించాలన్నా మళ్ళీ నన్ను సురక్షితంగా నా ప్లేస్కే నన్ను మళ్ళీ అక్కడికే చేర్చి నన్ను సంతోషపరుస్తారు. ఈ రోజు మీకు ఎవరైనా హాని చేయాలనుకుంటే బాబా రూపంలో మీకు దాని గురించి ముందే తెలిసిపోద్దండి. ఎలా, ఏ రూపంలో తెలిసింది? ఇప్పుడు మనం సమాజం అండి, ఇది చెప్తారు బాబా, ఇది సమాజం, కాలం చాలా అనుకూలంగా లేని సమయం ఇది.
ప్రపంచం భయానకంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. అంటే ఏ రూపంలో హాని జరగబోతుంది అనేది అయితే మీకు ఖచ్చితంగా సాయిబాబా చెప్తారా? సాయిబాబా చెప్తారు అని అంటే ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మన జీవన విధానంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటే, సపోజ్ ఆఫీస్లో ఉంటాం, అక్కడేదో వ్యక్తిగత కారణాల వల్ల ఏదన్నా ఒక ఫాల్ట్ జరగచ్చు, ఇలా నీకు జరగబోతుంది, లేదంటే అవమానం జరగచ్చు, అవమానం జరుగుతుంది, లేదంటే మేము ఏదన్నా, నేను యాక్చువల్గా ఒక చోట అమౌంట్ ఇచ్చున్నాను, నా ఆఫీస్ అమౌంట్ ఇచ్చున్నాను, అది తిరిగి రాదు, అది తిరిగి రాక మళ్ళీ తిరిగి నేను అడిగినప్పుడు వాళ్ళు ఎలా నెగిటివ్గా మాట్లాడారంటే, అందుకే బాబా ఏ ధనాన్ని కూడా ఎవరికి అప్పుగా ఇవ్వద్దని చెప్పేవాళ్ళు నాకు. ఆ సూచనలన్నీ ఇచ్చేవాళ్ళు, కానీ ఇచ్చినా చేశాక అది ఎంత నా ఫాల్ట్ నాకు ఎదురైందో, ఆ మిస్టేక్ ఎదురైందో, అది నేను అనుభవపూర్వకంగా నేను చూశానండి. అంటే బాబా మీకు సందేశం ఇచ్చినప్పటికీ మీరు చేశాను, నష్టపోయాను, దానివల్ల బాధపడతానని ఆయనకి తెలుసు. అది తెలిసినా కూడా నేను చేశాను అని అంటే కేవలం అది నా మిస్టేకే, నా స్వయంకృత అపరాధమే. ఓకే, నువ్వు బాధపడతావు అని తెలుసు, ఎందుకంటే మనుషుల తత్వాలు తెలియడానికే మనం ఇట్లాంటి అనుభూతులన్నీ ఎదుర్కొంటామండి. లైఫ్ని ఛేదించడం చాలా ఈజీ కాదండి, నాట్ అన్ ఈజీ మ్యాటర్, చాలా కష్టం. అంటే కొంతమంది వారి జీవితంలో ఎదురైనటువంటి అనుభూతులను చెప్తూ ఉంటే మరి కొంతమంది, అంటే కొంతమంది, నేను చెప్పాను అందరూ అని చెప్పను, కొంతమంది చులకనా భావంతో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరున్నారు, మీరు జీవితంలో సాయిబాబా ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి అనుభూతులు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎలా తీసుకునేవారండి. కొంతమంది పాజిటివ్గా ఉంటారు. ఇప్పుడు మా ఫాదర్ ఉంటారు, మా ఫాదరే ఉన్నారు, నమ్మరు, ఏ పిచ్చి నీకు అంత, నువ్వు అలా బాబా భ్రమలో పడిపోతావేంటి, లైఫ్ ఇది కాదు, వేరేగా నువ్వుగా నువ్వు సెట్ చేసుకోవాలి లైఫ్ని, అంతేగాని దేవుడు అని పట్టుకుంటే మనకేం రాదు అని అన్న ఆయనే నాకు ఇప్పుడు ఇవాళ నాకు జరుగుతున్న మిరాకిలే కానీ, నేను ఉన్న పొజిషనే కానీ చూశాక నాకన్నా మా నాన్నగారు బాబా భక్తులు అయిపోయారు. బాబాకి దండం పెట్టందే ఏది చేయట్లేదు, బాబాకి ఏదన్నా పెట్టందే ఆయన తింటం లేదు. అట్లాగే ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎలా మార్చుకోవాలో మొత్తం అంతా బాబా గారికి తెలుసండి. నేను అవమానాలు అయితే చాలా పొందాను, మామూలుగా కాదు పొందాను. అవన్నీ కూడా నాకు పూల రూపకంగానే బాబా వేశారు, కానీ నాకు రాళ్ళు తగిలేటట్టుగా అయితే చేయలేదండి. ఒక చిన్న దెబ్బ కూడా నాకు తగలనివ్వరు. అది నేను ఎంత నమ్మకంగా నేను చెప్పగలను అంటే 100% నమ్మకంగా నేను చెప్పగలను. ఇవాళ మీ స్టూడియోకి అంటే బాబా మీకు ఏదైనా చెప్పడం, మీరు బాబా మాట వినకుండా చేసినటువంటి సందర్భాలు ఏమున్నాయి? ఆ సందర్భాల్లో మీరు నష్టపోయిన ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? అదే, అసలు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారండి, వద్దు నష్టపోతావు, అదే లేకపోతే డబ్బు ఏదన్నా ఇప్పుడు నేను సంపాదించాలి అనుకుంటాను, జాబ్స్ పరంగా నేను జాబ్స్ చేసినప్పుడు డబ్బు గురించి ప్రాధేయపడద్దు, దానివల్ల నీకు నష్టమే గానీ నువ్వు లాభం లేదని చెప్పేవాళ్ళు. సరే, అలా మామూలుగా జాబ్స్ అది చేశాను, ఏదన్నా ఉంటే తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఎలా అయితే ఇచ్చానో నేను అడిగినప్పటి నుంచి నన్ను చాలా నెగిటివ్గా మాట్లాడడం చేసేసారు, నెగిటివ్ చాలా చేశారు. అప్పుడు కూడా బాబా అన్నారు, నేను నీకు స్వయంగా నేను నోటితోనే చెప్తున్నాను, అయినా కూడా నువ్వు వినకుండా చేస్తున్నావు అని చెప్పేవాళ్ళు అనమాట. లేదు బాబా, నిజంగా తప్పైంది, ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పి నాకు చాలా బాధ కలిగేది. ఎలాగంటే ఇప్పుడు ఒక బ్రదర్గా అన్నా కూడా, అక్క నాకు ఈ డబ్బులు అక్క అని చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మ నేను ఈ బాధలో ఉన్నాను అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇంకా అదే పరంగా ఒక బిజినెస్ పరంగా కానీ డీల్ చేసుకుందామని చెప్పి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అవి తిరిగి రాకపోగా నేను ఎంత అవమానం పాలయ్యానంటే అది బాబా గారికి తెలుసు. కానీ అది కూడా నన్ను ఒకవేళ మనం ఎక్కువగా మరి మీరు బాబాని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు, నమ్ముతున్నారు, కొలుస్తున్నారు కదా, బాబా గారు చెప్పింది మీరు ఎందుకు పాటించకుండా? హ్యూమన్ బీయింగ్ కదండి మనం, మనుషులు, మానవ మాత్రులం కదా, చెప్పారులే ఆయనే ఆదుకుంటాడులే, ఏదన్నా కష్టం వస్తే ఆయనే ఆదుకుంటారు అనే దానిలో సరే సహాయం అడిగారు కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి బాబా అనేవాళ్ళు, నిన్నెవరన్నా ఆశ్రయించి నీళ్లు కానీ నీడ కానీ ఏదన్నా అడిగినా లేదు అని చెప్పొద్దు, ఇవ్వు అని చెప్పేవాళ్ళు. కానీ అలాగని నీళ్ళు ఇస్తారు, నీడని ఎలా ఇస్తారు? నీడనంటే ఇప్పుడు ఎవరైనా ఆశ్రయం అడిగారు అనుకోండి, ఆశ్రయం కల్పిస్తారు. జస్ట్ వస్తారా, ఎవరైనా గెస్ట్లు వస్తారు, మనం భోజనం ఫస్ట్ గెస్ట్లకి మటుకు చాలా మర్యాద చేయమంటారు బాబా గారు. ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించద్దు అంటారు, అన్నం పెట్టే పంపించమంటారు. లేదా వాళ్ళు వచ్చిన సమయానికి ఏది ఉంటే అదే పెట్టి పంపించమంటారు, కానీ ఉట్టి చేతులతో ఇవ్వనివ్వరు. ఉట్టి చేతులతో పంపిస్తే బాబా నాతో అనేస్తారు, నా బిడ్డల్ని ఇంటికి వస్తే నువ్వు ఆకలితో పంపించేసావు అని అనేవాళ్ళు.
అనేవాళ్ళు, అలాగే అనేవాళ్ళు. లేదు బాబా తప్పైపోయింది, నాకు కుదరలేదు సమయానుభవం అని చెప్పి నేను మళ్ళీ ఆయనకి క్షమాపణ చెప్పుకోవడం జరుగుద్ది. కానీ ఉట్టి చేతులతో మటుకు ఎవరిని పంపనివ్వరండి. ఎవరన్నా వస్తే ఫస్ట్ ఆతిథ్యం మనకి ఇవ్వమంటారు, లేదంటే ఆశ్రయం కల్పించమంటారు. ఆశ్రయం లేని వాళ్ళు ఎవరన్నా అడిగితే ఆశ్రయం కల్పించంటారు. ఒకసారి అలా ఆశ్రయం ఇస్తే నేను ఒక చిన్న ప్రమాదం కూడా ఎదుర్కొన్నాను. నా వస్తువు పోయింది ఆఖరికి. అంటే సాయిబాబా చెప్పిన వాళ్ళకి మీరు ఆశ్రయం కల్పిస్తే వారు మీ వస్తువుని అపహరించారా? అపహరించారండి, అపహరించారు. మరి బాబా ముందుగా చెప్పలేదా మీకు? అంటే ఆశ్రయం కల్పించమన్నారనే గాని మనం చుట్టూ కూడా మనం చూసుకోవాలి కదండి. అందుకే ఇచ్చే ముందు బాబా అంటారు, దానం ఇచ్చే ముందు వాళ్ళు ఎంతవరకు అర్హులు అనేది మనం తెలుసుకోవాలి. ఇమ్మంటారు, ఎవరికి ఇవ్వాలి దానం? అసలు లెగలేని వాళ్ళకి, మందులు కొనుక్కునే అవసరమైన వారికి మాత్రమే దానం చేయాలి. అనవసరంగా మామూలుగా కాళ్ళు చేతులు అన్ని బాగుండి సంపాదించుకునే వాళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే అవి తిరిగి రావండి. అంతే, నిజంగా చెప్తున్నాను కదా. అది చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఎవరైతే బాగా అనాథ వాళ్ళు అని ఉన్నారు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి ఒక ఫుడ్ ఏదైనా బ్రెడ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ డొనేషన్, అన్నదానం కానీ ఏదైనా చేస్తే అది లాభం అంటారు. లేకపోతే వస్త్రం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి వస్త్రదానం. లేకపోతే చిన్నపిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరినన్నా ఒక స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ఏదన్నా అలాంటి వాటికి అయితే చేస్తే ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ప్రతిఫలం లేని వాళ్ళకి నువ్వు వెళ్ళి సహాయం చేస్తే అదేం లాభం అని అనేవాళ్ళని. ఇవన్నీ తెలుసుకోవడానికే బాబా ఇంతమంది సమూహం ఏర్పరిచి మనుషుల తత్వాన్ని తెలియజేసి, ఓకే నువ్వు జాగ్రత్త పడు, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి నాకు ముందే అన్నీ నేర్పి చెప్పి జాగ్రత్తగా ఉండాల్సిన చోట ఉండనిచ్చి నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నారంటే అది కేవలం బాబా గారేనండి. ఓకే.